తీర్చావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వాంచు మాలాచు నింపు. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా దేవుడవు మా రక్షకుడు, మీకు వందనాలు. మహాగణుడవు మహోన్నతుడవు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినారు. మీ ఆత్మశక్తిని, పరిశుద్ధాత్మ తాకుదల అభిషేకమును మాకు మీరు దయచేయండి. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునంతులారా, దేవుడు మనకు, తన పిల్లలకు, తన విశ్వాసులకు, తన బిడ్డలకు ప్రత్యేకమైన కొన్ని వస్త్రాలను గూర్చి చెప్పాడు బైబిల్లో. వాటిని మనం తెలుసుకొని వాటిని ధరిస్తే, వాటిని వేసుకుంటే ఖచ్చితంగా దేవునిని పోలి మనము నడుచుకుంటాం. అలాంటి వస్త్రాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా అంటే దేవుని వాక్యంలో చూద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము
మొదటి నుండి చూద్దాం. మొదటి 2 వచనాలు. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీలలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. చూడండి, ఇక్కడ యెహోవా దేవుడు మోషేకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఈ నిర్గమకాండములో దేవునిని ఆరాధన చేసుకునే ఒక మందిరాన్ని గూర్చి రాయబడి ఉంటుంది. ఆ రోజుల్లో ఆ ప్రజలు దేవునిని ఆరాధన చేసుకునే స్థలం ఏమిటంటే ప్రత్యక్షపు గుడారం. అది మందిరం పేరు, ప్రత్యక్షపు గుడారం, టాబర్నికల్ అని అంటాం ఇంగ్లీష్లో. ఈ టాబర్నికల్, ఈ ప్రత్యక్షపు గుడారంలో అక్కడ 3 రకాలైన ప్రజలు ఉంటారు. ఆ టాబర్నికల్, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరకు 3 రకాలైన ప్రజలు వస్తారు. ఒకరు పాపము చేసి ఆ పాపాలు క్షమించండి అయ్యా, మా పాపాలు క్షమించండి అయ్యా అని క్షమాపణ కొరకు వస్తారు ఒక బ్యాచ్. వారు చెప్పాలంటే మారు మనస్సు లేని ప్రజలు. కొంతమంది దేవునిని స్తుతించి ఆరాధన చేయటానికి వస్తారు, వారు మారు మనసు పొందినవారు. కాబట్టి 2 రకాల ప్రజలు. ఒకటి మారు మనసు పొందని వారు వస్తారు, మా పాపాలను క్షమించని అడగటానికి. మారు మనసు పొందినవారు వస్తారు. తర్వాత అక్కడికి ఇంకెవరు వస్తారంటే యెహోవా దేవుడు కూడా వస్తాడు. ఆ ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలం అని ఉంటుంది, హోలీ ప్లేస్. ఆ అతి పరిశుద్ధ స్థలములో యెహోవా దేవుడు వచ్చి ఉంటాడు. వీరిద్దరికి మధ్య కనెక్షన్, అంటే దేవునికి ఈ ప్రజలకి మధ్య కనెక్షన్ ఎవరంటే ప్రధాన యాజకుడు అని ఉంటాడు. ప్రధాన యాజకుడు అంటే ఆ గుడారములో, ఆ ప్రత్యక్షపు గుడారములో కొన్ని పనులు చేసే ప్రధాన యాజకుడు. అంటే దేవుని పనిని, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా చేస్తాడు. ఇప్పుడు ఈ యాజకుడు అనే ఆయన దేవుడు చెప్పిన డ్రెస్ వేసుకోవాలి. ఆయన ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటే కుదరదు, దేవుడు చెప్పిన బట్టలు వేసుకోవాలి. అందుకనే ఆ బట్టలు ఇలాగ ఉండాలి, నా సేవ చేసే ఆ యాజకుడు ఇలాగ ఉండాలి అని ఆ వస్త్రాలకు ఏమని పేరు పెట్టారు? 2వ వచనం చివరి పదంలో చూస్తే ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. చెప్పండి అందరూ దయచేసి, ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అంటే ఆ వ్యక్తి వేసుకోవలసిన వస్త్రాల పేరేమిటంటే ప్రతిష్ఠిత వస్త్రములు. ఏమిటి ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు అనగా దేవునిని ఆరాధన చేయటానికి వేసుకునే వస్త్రాలు, దేవునిని స్తుతించటానికి, దేవునిని ఘనపరచటానికి వేసుకునే వస్త్రాలు. ఇంకా వాటిని గురించి ఏమనుందంటే 2వ వచనంలో అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. చూడండి, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. అంటే ఈ వస్త్రాల్లో ఏముందంటే అలంకారము ఉంది, రెండవది ఘనత ఉన్నది.
ఏమిటి అలంకారం అంటే దేవుని అలంకారం. దేవునిని ఘనపరచాలి, దేవునిని ఆరాధన చేయాలి, ఆయనను మహిమపరచాలి అనే అలంకారము ఆ వస్త్రాల్లో ఉన్నది. ఇంకా ఆ వస్త్రాల్లో ఏముందంటే ఘనత, అనగా దేవునిని మనము ఘనపరచాలి. ఈ అలంకారము, ఘనత ఈ ప్రతిష్ఠిత వస్త్రాల్లో ఉన్నది. ఈ రోజున వీటిని వేసుకోమని చెబుతున్నాడు తన బిడ్డలను, అనగా మారు మనసు పొందిన వారిని, అలాగే నన్ను ఆరాధన చేయటానికి వచ్చే ప్రజల్ని ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు వేసుకొని నన్ను ఆరాధన చేయండి అని అంటున్నాడు. కావున ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధన చేయటానికి చేరిన మనలో దేవుని అలంకారాలు మనలో కనబడాలి. ప్రార్థనకు వెళుతున్న వ్యక్తులలో దేవుని అలంకారం, దేవుని స్వభావము, దేవుని రూపము, అలాగే దేవుని యొక్క పోలికలు ఆ అలంకారము కనబడతా ఉండాలి. ఇంకా మనలో మన ద్వారా ప్రభు ఘనపరచబడాలి. మనం ఎక్కడ హెచ్చించుకోవటం కాదు, మనం ఘనపరచబడటం కాదు, అక్కడ ప్రభు ఘనపరచబడాలి. అందుకనే మోషేతో యెహోవా దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి వస్తున్న ఈ ప్రజలు, ఈ యాజకులు ప్రతిష్ఠిత వస్త్రాల్ని కుట్టుకోవాలి. తర్వాత ప్రతిష్ఠిత అంటే అర్థం ఏంటంటే డెడికేటెడ్, దేవునికి మనం అంకితమైపోవటం. వీఆర్ డెడికేటెడ్ టు ద హోలీ గాడ్, దేవునికి మనం అంకితులమయ్యాము. అనగా మన హృదయము, మన జీవితము, మన మాటలు, మన స్వభావము, మన క్రియలు, మన సమస్తము దేవునికి అంకితమైపోయాం. అనగా ఇక దేవుని వారసులం, మనం దేవుని పిల్లలము. పూర్తిగా మనం దేవునికి సంబంధించిన వాళ్ళం. ఇక లోక సంబంధమైంది, ఈ లోకానుసారమైంది మనలో ఏదీ లేదు. ఎక్కడ ఉన్నా సరే మనం దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగానే మనం జీవించాలి. వీటిని ప్రతిష్ఠిత వస్త్రాలు అంటాం. అంటే దేవునికి మనం అంకితమైన వారము. ఈ ప్రతిష్ఠిత వస్త్రాల్లో ఏముందనంటే దేవుని ఆత్మ, దేవుని మహిమ. 3వ వచనంలో చూస్తే మనం, అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదు, అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞేయము. అంటే ఆ వస్త్రాల్లో ఏముందంటే జ్ఞానాత్మ. జ్ఞాన ఆత్మ అంటే అది ఒక వరం. జ్ఞానాత్మ అనేది పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరాల్లో ఒక వరము జ్ఞానాత్మ, వివేకము. 2 వరాలండి ఇవి. జ్ఞానాత్మ ఒక వరము, వివేచన అనేది కూడా ఒక వరం. ఈ 2 పరిశుద్ధాత్ముడిచ్చే వరాలలో వస్తాయి. పరిశుద్ధాత్ముడిచ్చే 11 వరాలలో ఈ 2 వరాలు, జ్ఞానాత్మ ఒకటి, వివేకం ఒకటి. అనగా ఈ యాజక వస్త్రాల్లో, ఈ ప్రతిష్ఠిత వస్త్రాల్లో దేవుని వరాలు ఉన్నాయి. ప్రభునంతులారా,
ఈ రోజున మనము కూడా దేవునిని ఇలాగ ప్రతిష్ఠించుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటే మనలో కూడా దేవుడు తన వరాలు పెడతాడు, తన ఆత్మను ఉంచుతాడు, తన జ్ఞానాత్మను ఉంచుతాడు, తన వివేకాన్ని మనలో ఉంచుతాడు. ఈ రోజున ఆయనను ఆరాధన చేయటానికి వస్తున్న ప్రజలు ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు కలిగిన వారుగా ఉండాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది. జనరల్గా మనం ఏదో నూతన బట్టలు వేసేసుకుంటాం, లేదా పండుగ దినాల్లో అంతవరకే సాటిస్ఫై అవుతాం. కానీ డైలీ వస్త్రాలు ఇవి, ప్రతి ఆదివారం వేసుకోవాల్సిన వస్త్రాలు, ప్రతి దినం వేసుకోవాల్సిన వస్త్రాలు, ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు అనగా దేవునికి మనం అంకితమయ్యాము, దేవునికి మనల్ని మనము సమర్పించుకున్నాము. దేవుని అలంకారం ఉంది ఆ వస్త్రాల్లో, దేవుని ఘనత ఉన్నది, దేవుని వరాలు ఉన్నాయి, జ్ఞానాత్మ ఉంది, వివేకం ఉంది. ఆ వరాలు కలిగిన వస్త్రాలే ప్రతిష్ఠిత వస్త్రాలు. ఇప్పుడు వాటిని మీరు వేసుకోవాలి అని అంటున్నాడు. నిజంగా పిల్లరా, ఈ వస్త్రాలు వేసుకోవటం మనం స్టార్ట్ చేస్తే మన స్పిరిచువల్ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. ఈ వస్త్రాలు వేసుకోవడానికి మనం ప్రభువుని అడగాలి, ప్రభా ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు నాకు కావాలి, నేను వేసుకోవాలి. మనం మనలాగా ఉండం, ఇంకా మనం మనలాగా ఉండం, మన మనస్సు మనలాగా పనిచేయదు. దేవుని ఆత్మ వశ్యములోనికి, దేవుని స్వరూపంలోనికి మనం వెళ్ళిపోతాం. అందుకనే ఇక్కడ ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర యెహోవా దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తున్నాడు. మారు మనసు పొందని ప్రజలు, మారు మనసు పొందిన ప్రజలు, రెండు రకాల ప్రజలు ప్రత్యక్ష గుడారం దగ్గరకు వస్తున్నారు. వీరిద్దరికి కనెక్షన్ ఇవ్వాలి అనంటే యాజకుడు ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించాలి. మనం కూడా ఈ ప్రతిష్ఠిత వస్త్రములు ధరించినప్పుడు దేవునికి మనం సమీపస్థులముగా, దేవునికి మనం దగ్గరగా వెళతాము. అందుకనే ఇదే గ్రంథంలో 29వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. 29వ అధ్యాయము 29వ వచనం. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగను వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. చూసారా, ఆ వస్త్రాల్లో ఏముందంటే అభిషేకం ఉన్నది, అనాయింటేషన్. వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. ఎంత ఎంత ప్రత్యేకత ఉందో చూడండి ఈ ప్రతిష్ఠిత వస్త్రాల్లో. అభిషేకము, అభిషేకం అంటే ప్రియరా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించటము. దేవుని సన్నిధిని మనం అనుభవించటం అన్నమాట, అది అభిషేకం అంటే. అభిషేకానికి యోహోను గారు ఒక పాయింట్ రాస్తాడు చూడండి. మొదటి యోహోను 2వ అధ్యాయము, మొదటి యోహోను 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. చూసారా, ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు వేసుకుంటే అభిషేకం వస్తుంది. ఆ అభిషేకం నువ్వు పొందితే నీవు సమస్తము నీకు తెలిసిపోతుంది. అంటే దేవుడే మనలో ఉండి మనకు నేర్పిస్తూ ఉంటాడు, ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. అది అభిషేకం. ఇంకా 27వ వచనంలో ఏముందో చూడండి. అయితే
ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో మీరు నిలుచుచున్నారు అంటే అభిషేకం ఏం చేస్తుందంటే మనలను దేవునిలో నిలబెడుతుంది. ఆమేన్. చూసారా, మనంతట మనం నిలబడలేం, కానీ దేవుని కోసం అభిషేకం వచ్చి మనము దేవునిలో నిలబడేటట్లుగా చేస్తుంది. అంటే దేవుని కొరకు నువ్వు నిలబడతావు, ఇక జారిపోవు. చిన్న చిన్న శోధనలు వస్తాయి, వాటిని నువ్వు పట్టించుకో. నిన్ను దేవునిలో నుండి ప్రక్కకు తీసేసే రకరకాల మాటలు, రకరకాల పరిస్థితులు సాతానుడు నీకు కల్పిస్తాడు. అయినా సరే జారిపోవు, నువ్వు నిలబడతావు. కారణం అభిషేకం నీలో ఉంది. ఆ అభిషేకం ఏం చేస్తుంది? ప్రభువుతో నిన్ను కలుపుతుంది, ప్రభువులో నిన్ను నిలబడేటట్లుగా చేస్తుంది, ఆ ప్రభువుకి నువ్వు ప్రతిష్ఠిత జరిగేటట్లుగా చేస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనంటే ప్రతిష్ఠిత వస్త్రాలు మనం వేసుకోవాలి. ఏ వస్త్రాలు వేసుకోవాలండి? ఏ వస్త్రాలు వేసుకోవాలి? ప్రతిష్ఠిత వస్త్రాలు. అర్థమైందా? ప్రతిష్ఠిత వస్త్రాలని నువ్వు వేసుకోవటం ప్రారంభించాలి. షాప్కి వెళ్ళినప్పుడు ఆ బట్టలు అతను తీసి ఆ రోల్స్ తీసి క్రింద పడేస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తావు? వాటి అంచు పట్టుకుంటావు, ఇట్లా చూస్తావు, ఇది కాదు తీసే అంటావు. ఇంకోటి చూస్తావు, ఇది కాదు తీసే అంటావు. ఇంకా రోల్స్ దించుతాడు, కొంటావనే ఆశ ఆయనకి, అందువలన మరలా చూస్తావు, ఇది కాదు తీసే అని అంటావు. ఎన్ని మారుస్తూ ఉంటారు. నువ్వు ఎంత మార్చినా, నువ్వు ఎంత కాస్ట్ పెట్టినా అది కొన్ని సంవత్సరాలే ఉండేది. కానీ ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు ఉన్నాయి చూడండి, దేవుడు నీకు ఇచ్చే ప్రతిష్ఠిత వస్త్రాలు నిన్ను దేవునితో కలిపి దేవునిలో నిలబెట్టి దేవుని అభిషేకం నీకు వచ్చే వరకు సహాయపడి దేవుని అలంకారాలు నువ్వు ధరించుకొని నిన్ను పరలోకానికి చేర్చే వరకు ఈ వస్త్రాలు నీకు ఉపయోగపడతాయి. అక్కడ కూడా ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించి ప్రభువుతో మనం కలిసి ఉంటాం. కావున ప్రభునంతులారా, వస్త్రాల ముందుకు, వస్త్రాలలోనికి మనం వెళ్ళబోయే ముందు ఒక్కసారి బైబిల్లో ఉన్న వస్త్రాలు పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వస్త్రాల మీద నువ్వు మనసు పెడుతున్నావా? వీటిని నేను ధరించాలి అని నువ్వు ఆశిస్తున్నావా? తర్వాత ఇంకొక వస్త్రం చూద్దాం. 132వ కీర్తన తీయండి. 132వ కీర్తన 9వ వచనం చూద్దాం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. ఇంకొక వస్త్రాన్ని గురించి ఉంది ఇక్కడ. ఏ వస్త్రం? ఈ వస్త్రం నీతి వస్త్రం. ఇంతకుముందు చదివిన వస్త్రం పేరు ప్రతిష్ఠిత వస్త్రం. ఆ వస్త్రములో ఎంత జయం ఉందో చూసాం. ఇప్పుడు రెండవ రకమైన వస్త్రాన్ని చూస్తున్నాం, నీతి వస్త్రము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీతి అనే వస్త్రం అంటే నీతి అనేది మన జీవితాన్ని కప్పి ఉంచాలి. చూడండి, మనకు ఈ పైన ఉండేది రూఫ్ అంటాం కదా. ఇప్పుడు ఇవి ఈ ఆస్బెస్టాస్ రేకులు, షీట్స్, వీటితో కప్పు వేసుకుందాం, లేకపోతే ఐరన్ షీట్స్తో కప్పు వేసుకుంటాం. వీటికంటే ఇంకొంచెం బెటర్గా స్లాబ్ వేస్తాం, అది కూడా కప్పు. ఇలాగూ మన పైన వేసుకునే కప్పు అనేది మరి
మనం కప్పుకున్న, అంటే మనం తడవకుండా మనకు ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటిది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే, నీతిని వస్త్రములాగా ధరించండి, అంటే నీతిని మీరు కప్పుకోండి. నీ చుట్టూ నీతి ఉండాలి, నీ జీవితం చుట్టూ నీతి అనేది ఉండాలి, నీ కుటుంబంలో నీతి ఉండాలి, నీ ఆరాధనలో, నీ సంఘములో నీతి ఉండాలి, నీవు చేసే పనులన్నిటిలో నీతి కనబడాలి. రైచియస్నెస్. ఈ రైచియస్నెస్, ఈ నీతి అనేది ఏమిటి అనంటే, రైచియస్నెస్ అంటే కరెక్ట్గా మీనింగ్ చెప్పాలంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్. రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అంటే దేవునితో నువ్వు నిలబడటమే నీతి. అది దేవునితో నువ్వు నిలబడాలి అంటే అన్నిటి కొరకు దేవుని కొరకు నువ్వు నిలబడాలి. నీకేదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ టైంలో దేవుని కొరకు నువ్వు నిలబడాలి.